ఇదేమిటండి పెళ్లి చూపుల్లో స్వీటు హాటు పెట్టకుండా అటుకులు తగలబెట్టారు? అదే మాట అండి, అటుకులు అటే కదా, బెల్లం సీటు. కావాలంటే ఒకసారి నాకు చూడండి, తీయగా ఉంటది. ఈ పచ్చి అటుకెళ్ళి పెట్టారు ఎందుకండి? ఆకరతలు కూర్చోడానికి తెచ్చిపెట్టుంటారా? కాదండి బాబు, మీరు వస్తున్నారని మన అరటి తోటకి వెళ్ళి ఓ అరటికెళ్ళి కొట్టుకొచ్చాను. అవి ఇంకా ముక్కలేదు, మరీ ఏం పెట్టలేదు అనుకుంటారని మీ ముందే పెట్టాను. మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి మొక్కేసుకుని తినండి. ఈ లోపల ఆ బెల్లం నంచుకుని అటుకులు తినండి. ఈ అటుకులు కొన్నవేనా పక్కింట్లోంచి పట్టుకొచ్చారా? కాదండి బాబు, ఓనే మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఆడంగులు ఒడ్లు నానబెట్టి ఏంచి దంచారండి. మంచినీళ్ళు కూడా మనం ఓనేనండి. మన నూతులోయండి. పిల్లని పిలిపించమంటారా? పిలిపించడం ఏంటి? మీ పిల్ల మీ ఇంట్లో ఉన్నదా? లోపల నుంచి అండి బాబు. ఓహో, పిలిపించవయ్యా. అమ్మాయి పాపా, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. పెళ్లి కాకుండా అడిగితే ఏం బాగుంటుంది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయట్రా? ఆ అడగటాలు కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓ అవా, అది సత్యబాబు, అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా, అన్నం తింటాం గాని. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుట్టు ఉంటారండి. అది పుట్టాక నేల కూడా కొన్నాను, అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ గురించి బాగా కోకండి. ఇదిగో పెళ్లికి సామాన్ కూడా మందే. ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మీరు అడిగిన 10 లక్షలు ఓకే. కాకపోతే సార్వాకు 2, తాళ్వాకు 2, చెరుకు కొట్టేటప్పుడు 2, కొబ్బరికాయలు దింపాక 2, చేపలు పెట్టాక మిగులు 2 ఇస్తాను. కట్నం డబ్బులు ఏముందిలేండి, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి. కాకపోతే అన్నయ్య లాంఛనాలు మాత్రం ఇప్పుడు ఇచ్చేయండి. ఆడబడుచు లాంఛనాల గురించి అన్నాను కానీ అన్నయ్య లాంఛనాలు ఏంటంటే కొత్తగా ఈ కూడా ఇవ్వాలని జీవో పాస్ చేశారండి. ఇద్దరికే 25,000 ఇస్తే సరిపోద్దండి. ఏమన్నాడు? నువ్వు అడిగిన ప్రతి ఓకే. వెరీ గుడ్. అయితే తంబాలు ఎప్పుడు మార్చుకుందాం? మీరు అంటే ఇప్పుడే కిళ్ళి కొట్టుకెళ్ళి మార్చేసుకుందాం అండి. అంటే క్యాష్ ఈ రోజు ఇచ్చేస్తారా? క్యాష్ ఏంటండి? కట్నం చెప్పాను కదండి, సార్వాదాలకు ఇచ్చేస్తానని. చూడండి, శోభన సార్వాకి పెళ్లి దాల్వాకి పెట్టుకున్నా పర్లేదు కానీ నాకు మాత్రం కట్నం వెంటనే ఇచ్చేయాలి. ఇది నా మేజర్ కండిషన్. కష్టం అండి. మీ ఇష్టం అండి, పదండి. అమ్మాయి నచ్చింది లేదు ఊరేళ్ళకి ఉత్తరం వేస్తారా? ఎందుకు? కాడికి రూపాయి బొక్క. మీ కూతురికి వేరే వాడిని చూసుకో. అదేం సత్యబాబు, మరి అలా మొహం మీద చెప్పేశావు? చెప్పే మ్యాటర్ అదైనప్పుడు మొహమ్మద్ చెప్తే ఏంటి, ఈపే చెప్తే ఏంటి? ఆయనకి కావాల్సింది పెళ్లి కాదు, కట్నం. ఒరే, మాకు బస్సు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లే కదా, నడుచుకుంటూ వచ్చేయండి. మీరు వెళ్ళండిరా, నేను పంతులు గారి బండిలో వచ్చేస్తాను. రండి, కిరసనాలు అయిపోయింది, ఎవరితో వస్తాడని చూస్తాను. నేను కూడా మీతో వచ్చేస్తాను. ఏమిటములు కొబ్బరికాయలతో గుడిమెట్లు పగలగొట్టేస్తున్నావు? మొక్కు పూజారి గారు. ఈడొచ్చిన ఆడపిల్లకి మొక్కంటే ముక్కు తాడేసే మొగుడు కోసమే అయి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ బేబీ. నువ్వు బుక్ చేసుకున్న వాడితోనే శీఘ్రమేవ వెడ్డింగ్ ప్రాప్తిరస్తు. శుభం. దేవుడు ఆ సంబంధం క్యాన్సిల్ చేశాడు, పూజారి గారు విషెస్ చెప్పేశారు. ఇంకా నీ లవ్ కి తిరుగులేదు, కుమ్మే అంతే. ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? తేరగా మా మంగతారి గారు చూడటానికి వచ్చారటి. ఏండే మిమ్మల్ని చూడటానికి వచ్చారు కూడా పావుగంట కింద చెప్పి రెట్టేద్దామా? చూడనివ్వరా, ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం. ఇదిగో, మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద లెక్కేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్ రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టిరండి. కనిపెట్టిరా, మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఉండండి. రండి రండి. ఏంటి తయారు దెబ్బ తగిలిందట? సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంతో ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ జారేవా? దెబ్బ ఎక్కడ తగిలింది? లోపల బయట? అయ్యో, పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు స్టూల్ నిలబెట్టరా, నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన్ని నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగ తయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే, మొన్న మీ ఇంటికి నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్క నాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారుకోతంత గిరుకునేప్పటికీ కారు వేసుకొచ్చేసి కాలట్టుకుని సఫర్ తీసేస్తున్నారు. మరి ఎవడ్రాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? ఈడు టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్. అత్తిల్లో ఐటీ పార్క్ మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు.
ఈ షాప్ మొత్తం వేసిపోద్ది కదా. వీడి షాపుతో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయా ఆ షాపులు? అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? ఆ. సార్ ఏ? మీతో పెట్టుకుంటే యాసిడ్తో మొహం కడుక్కున్నట్టేనే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమయ్యా, ప్లాన్ కూడా గీసేశారు. ఏయ్, ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నారు. అంత మాట అనకండి సార్. సార్ అవసరం అయితే తల్లో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేటు తర్వాత డిసైడ్ చేద్దాం. ఆనకి ఇంటికి వచ్చి కలవండి, వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతున్నాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావే? ఏది మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? కీడు జరిగిన ఇంట్లో మేలు జరగాలంటారు. ఈ ఇంట్లో ఇంకొక కార్యం నీ చేతుల మీదుగా జరగాలయ్యా. బాధపడకు, నీ ఆబ్దికమేగా. నీ దినం మా అమ్మాయి పెళ్లి, దాన్ని నువ్వు అయ్యే చేతిలో పెడితే ఈ అయ్య బాధ్యత తీరిపోతుంది. యూ డోంట్ వర్రీ, దానికి నేను ఉన్నాను కదా. నిజం తెగుద్ది, అది నీ కూతురు లాంటిది. నేనున్నానన్నది పెళ్లి చేయడానికి, చేసుకోవడానికి కాదు. టైర్ గారే ఏంటి డీప్ గా మేపేస్తున్నారా? ఎలా కట్టాలా సెంటర్ లో బిల్డింగ్. బొడ్డు భాస్కర్ లాంటి విఐపి కస్టమర్ దొరికే కూడా ఇంకా ఆలోచన ఏంటండి మీకు? ఏంటోరా ఆడి పల్స్ అసలు నాకు దొరకడం లేదు. గ్లామర్ చూసి పడి చేస్తున్నాడు. ఫైనాన్స్ మ్యాటర్ ఎత్తేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి. ఈ మధ్యన బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్కులో షాపింగ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా. కట్టుకున్నవాడు కత్తర ల్యాండ్ ఇచ్చాక కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి? ఇలాగైతే బిల్డింగ్ పై పూర్తి చేయలేరు మీరు. ఎరా సూర్య, నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాండి. ఏసైనా ఏంటి మీరు నాకు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను నమస్కారం పెడతానండి. చూసారా ఈడి పొగరు? ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా ఏరా, ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే? నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి అది కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోల్డ్ ఫారం స్థానం. అక్కడ ఈడి కోళ్ల ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. అయినా బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా? పెద్ద పెద్ద మంత్రులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందేనా? రేపు ఎల్లుండో ఢిల్లీ నుంచి తమిళేస్తులు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా. మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తులకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 1,00,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే, రండి. ఇదిగో ఆ చేత్తేనే మా మంగతారు 4 కోళ్ళు కూడా పంపించు. 4 పోనీ 6 పంపించు. నమస్కారం అండి. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే, ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు అర్థమైంది. నాకైతే హార్లిక్ చెప్పేవాళ్ళుగా. ఎండ్రుని కలిపా. ఏంటి వేళ మంచి గ్లామర్ కనపడుతున్నా? గ్లామర్ అండి. ఇవాళ నా బర్త్డే. నిజమా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. బర్త్డే చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు. ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. అరే ఇంత తొందరగా పడిపోతా అనుకోలేదే. పాపం వంట ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు. చూడు సూపర్. డ్యూటీలు మారారా? ఎప్పుడన్నా క్లాష్ వస్తే పనికి వస్తారని నేర్పిస్తున్నా. బాగా నేర్పించు. వచ్చే నెల నుంచి వద్దులే. రేయ్, ఇలా ఖాళీ కూర్చుని ఫెయిల్ చూసుకోపోతే ఏదైనా పాట ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. అది కాదు. సన్నాయి గడేడి ఆ కొట్టు కిట్టవన్నిటికి వెళ్ళాడండి. మేడం ముఖ్యంగా కాదు, వాళ్ళ ఇంట్లో పాము దూరిందట, పట్టుకోవడానికి వెళ్ళాడు. వీడికి సైడ్ బిజినెస్ ఎక్కువైపోయినాయి. నాగస్వరం ఊదేవాడిని తీసుకొచ్చి నాగస్వరం ఊదిస్తే ఇలాగే ఉంటది మరి. సత్యబాబు, దా సత్యబాబు చెయ్యి ఒప్పుకుంటా. టీ చెప్పు. అట్నుంచే కదా వచ్చావు, తాగి రావచ్చుగా. రే గఫరు, 1/2 టీ. ఏంటి లెక్కలు చూస్తున్నావు? వడ్డీయా? మా ఆవిడ తెచ్చే అసలు. ఆవిడెవరు? ఆ పార్లర్ అమ్మాయి. ఆ పిల్ల అట్టనే చేసిందా? అవును, అందానికి అందం, సంపాదనకు సంపాదన. ఆ అమ్మాయి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? ఎంత? 5,000. ఓ, ఆ సైడ్ బిజినెస్ కూడా చేస్తుందా? ఛీ, ఆ టైప్ సంపాదన కాదు, పార్లర్ మీద సంపాదిస్తుంది. మరి కట్నం అది? పైసా తీసుకోదలుచుకోలేదు. తాజ్ మహల్ ని ఇలియానా కట్టించిందంటే నమ్ముతా. చార్మినార్ ని చార్మి కట్టించిందంటే నమ్ముతా. హుస్సేన్ సాగర్ ని కోవేశ్వర దగ్గరుండి తవ్వించిందంటే నమ్ముతా.
నువ్వు కట్నం తీసుకోనంటే నేను నమ్మను కాక నమ్మను. ఐ కెన్ నాట్ బిలీవ్. దానికో లెక్క ఉంది. ఏంటా లెక్క? ఆ అమ్మాయి రోజు సంపాదన 5,000, నెలకి 1,50,000, సంవత్సరానికి 18 లక్షలు. తను యావరేజ్ గా ఓ 30 సంవత్సరాలు ఇదే పని చేసింది అనుకో 5,40,00,000. ఇది అసలు. ఇక సంవత్సరానికి వచ్చిన 18 లక్షలని తక్కువలో తక్కువ 10 రూపాయలు వడ్డీకి ఇచ్చిన నెలకి 1,80,000, సంవత్సరానికి 21,60,000, 30 సంవత్సరాలకి. ఒరే ఒరే, నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా. ఎంత దూరం ఆలోచించావురా? మా అత్తిలి సత్యబాబు ఎల్కేజీ తక్కువ డేటి. నిన్ను చేసుకోవడానికి అమ్మాయి ఒప్పుకుందా మరి? ఫ్రెష్ గా దున్నిన పొలం నుంచి అన్నం వచ్చేస్తుందా? నీ లెట్టలు దమ్ము చేయాలి, నాట్లు వేయాలి, కలుపు తీయాలి, పురుగులు పడితే కూల్ డ్రింక్ చల్లాలి, పండాలి, కొయ్యాలి, కుప్పలు నొచ్చాలి, ఆ తర్వాత ఆడించి బియ్యం ఎసట్లు వేస్తే అప్పుడు వస్తుంది అన్నం. అంటే ఇక నుంచి అమ్మాయిని దున్నేసి కాసులు పంట పండిస్తావు అన్నమాట. సరే, ప్రొసీడ్. ఏమండి, మీరు పదే పదే ఇలా చెప్ప పెట్టకుండా షాప్కి వస్తే కస్టమర్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు వచ్చారు? అలా అంటారేంటండి? మనం నైబర్స్. పైగా మీ షాపు చూసి కొద్ది చూడాలనిపిస్తుంది. మీరు కూడా మా షాప్కి రావచ్చు కదండి. నేను వచ్చి చూడడానికి మీ షాప్ లో ఏముంటాయి? ఏముంటాయా? ఎంత మాట అన్నారండి. మా షాప్ లో ఉన్నంత పెద్ద పలావ్ గిన్నె ఎత్తిల మండలంలోనే ఇంకెవరి దగ్గర లేదు. పలావ్ గిన్నె? అవునండి. హీరోలు అమితాబ్ బచ్చన్ అంత గొప్ప, గిన్నెల్లో నా పలావ్ గిన్నె అంత గొప్పది. అందులో ఒకేసారి 400 మంది పలావ్ చేసేయచ్చు. గిన్నెలో మనుషులు వేసి పలావ్ చేస్తారా? సారీ, 400 మందికి పలావ్ చేయొచ్చు. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి ఆ గిన్నెలో పలావ్ చేస్తుంటే ఆ వాసనకి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి బెళ్ళు కట్టించుకొచ్చి మరీ ఆ గిన్నె చూసి వెళ్తారు. సర్లేండి, నేను కూడా వచ్చి చూస్తాను. నీకు అసలు బ్రెయిన్ ఉందా? ఉంటే నిన్నెందుకు పెట్టుకుంటాడు పనిలో? నువ్వు ఉండే. లేకపోతే లోకంలో ఎవడైనా లవర్కి పలావ్ గిన్నె చూపిస్తానని అంటాడా? ఇంకా నయం, నేతి గిన్నె ఉగ్గు గిన్నె చూపిస్తానని అనలేదు. అదేంటోరా, ఆ అమ్మాయి ముందుండేసరికి ఏమంటున్నానో తెలిస్తే ఒట్టు అంత మయం అయిపోయింది. అయోమయం కాదు, అయోమయం. అది చాలా హార్ట్ గురు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది హార్ట్ స్వీట్ గురించి కాదు. అమ్మాయి వస్తే ఏం చేయాలని. ఏమండి, మనం అందరం మ్యాట్నికి వెళ్ళిపోదాం. ఆ పిల్ల రాగానే తలుపులేసి కానీ గురుగారు ఏదైనా చేసుకుంటారా? నీకెప్పుడు అదే గోల. ఆ చేసుకోవడం కాదు. ఓ గిన్నె గురించా? ఏముంది, ఇంత చింతపండు తీసుకొని శుభ్రంగా తోని చూపించడమే. అప్పుడు కానీ మన సత్యబాబుని చూసి మంచి తోడు పడి అనుకోదు. నిజమేరా, అలా అనుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఏదైనా అద్భుతంగా ఉన్నదాన్ని చూపించాలి. అద్భుతం అంటే ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ లేని దాన్ని అద్భుతం అంటారు. ఉదాహరణకి మన హార్మోని గడు ఓ అద్భుతం. నేను ఉన్నాను కదండి. నువ్వు ఉన్నా లేనట్టరా? ఛ, ఆపండి. నా పార్లర్ లేడీస్ కోసం నేనే ఎదురు చేసి చూపిస్తాను. ఏంట్రా, ఏదో చూపిస్తాను తలుపులు వేసుకున్నాడు, 2 గంటలైంది. లోపలికెళ్ళి ఏదైనా అగాచ్యం చేసుకుంటున్నాడేమోరా. అగాచ్యం చేసుకోవాలంటే లోపలికి తలిపేసుకోవాలంటే మరి మన గట్టి బేలం కడదు అరగంట మ్యూజిక్ ఇటు సరిపోదు. ఎక్స్క్యూజ్ మీ, సత్యబాబు గారు లేరా? ఇందాక ఉన్నారు, ఇప్పుడు డౌట్ అండి. ఉండండి. సత్యబాబు గారు, సత్యబాబు గారు, మీరు బతుకుంటే వేగ బయటికి రావాలి. మన పార్లర్ లేడీస్ వచ్చారు. రండి రండి, ఇదేనండి నా షాపు. వీళ్ళంతా నా స్టాఫ్. హాయ్. ఇంగ్లీష్ షాప్. మేడం కో కాఫీ తీసుకురా. చెయ్యి ఊపి చెప్పంటారా, ఊపకుండా చెప్పంటారా? ఓపకుండా. అందరికి కాఫీ నిజంగా. ఏదో పలావ్ గిన్నె చూపిస్తానన్నారు, ఇదేనా? అవునండి. ఇది పెట్టమ్మా. కాదు, తెట్టమ్మా. మీరు లోపలికి రండి. వెళ్ళండి అమ్మా. చీకట్లో కాల్ జారారు, జాగ్రత్త. ఏంటండి, లోపలికి తీసుకొచ్చి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతున్నారు? సింగిల్ మీనింగ్ అనండి. నా ఉద్దేశం చీకటిగా ఉంది కదా అని. కరెంటు స్విచ్ చేయకుండా పిలుస్తారేంటి? నేను పిలిచింది ఆ కరెంట్ కాదండి. కరెంట్ గాడని నా స్టాఫ్. నాకేం రాదు. ఆడికి వచ్చని ఈలేంటి? విజిల్ వేస్తే కరెంట్ వస్తుందండి. విజిల్ అయితే నాకు వచ్చు. అయితే ఇయ్యండి. వావ్, వండర్ఫుల్. ఫ్యూజ్ పెడితే కరెంట్ వస్తుందని తెలుసు, కానీ విజిల్ వేస్తే రావడం అమేజింగ్. థ్యాంక్స్ అండి. సూపర్. అండి ఓ పాలీటర్ అండి. 2 చేతులతో చప్పట్లు కొట్టండి. గదిలోంచి మూలుగులు ఎఫెక్ట్లు వినపడతాయి అనుకుంటే చప్పట్లు ఏం వినపడుతున్నాయి ఏంట్రా? పనితనం ఆ రేంజ్ లో ఉంది. You're a great genius. నీ కరెక్ట్ గా మనసు పెట్టాలి కానీ కరెంట్ ఆడేసుకుంటానండి. చాలా 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 బాగుంది. కంగ్రాట్స్.